హాయ్ అండి. ఈరోజు మన గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ నేను ఒక క్విక్ టిప్ చెప్పాలని అనుకుంటున్నాను. ఇది నేను వాడి దీనికి మంచి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆకుల మీద చూసారా, ఒక తెల్ల బూడిద లాంటి పదార్థం ఉంది. అదేంటంటే దాన్ని మనం పౌడర్డ్ మైల్డ్యూ అని అంటాం అనమాట. అలాగే మనకి మొక్కలకి చిన్న చిన్న తెల్ల పురుగులు పడతాయి చూసారా. ముఖ్యంగా మందార చెట్లకి ఇవి విపరీతంగా పట్టి మొగ్గలు రాలిపోవడం, ఆకులు ముడుచుకుపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో దీనికి ఒక రెమెడీ ఏంటంటే, మనకి పెద్ద పెద్ద పాయిజనస్ ఇన్సెక్టిసైడ్స్ వీటికి మనం ఏం స్ప్రే చేయక్కర్లేదండి. మనం ఇంట్లో వాడుకునే పదార్థాలతోనే వీటిని అరికట్టవచ్చు. ఎలాగంటే, మనము కిచెన్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా. సో దాన్ని ఏంటంటే ఒక టీ స్పూన్లో తీసుకొని 1 లీటర్కి 1 టీ స్పూన్ అన్నట్టుగా తీసుకొని ఆ బాటిల్లో వేసేసి, దాంతోపాటు మనం గిన్నెలు తోముకునే డిష్ వాషర్ సోప్ ఉంటుంది కదండి, లిక్విడ్ సోపు. ఆ లిక్విడ్ సోప్ ఏంటంటే కొంచెం దానిలో యాడ్ చేసేసి దాన్ని ఫుల్గా వాటర్తో మిక్స్ చేసేసి దాన్ని మనం మొక్కల మీద స్ప్రే చేయాలన్నమాట. అది కూడా ఎప్పుడు ఎండ రాకముందర, అలాగే ఈవినింగ్ సన్సెట్ అయిపోయిన తర్వాత. సన్సెట్ అయిపోయిన తర్వాత అయితే బెస్ట్ టైము. నైట్ అంతా కూడా ఇది ఆరకుండా ఆకులు కంటుకొని ఉంటుందన్నమాట. ఎండలో అయితే ఆకులు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది కనుక మనము 15 రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేసుకుంటే ఏ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయకుండానే చక్కగా మీలీ బగ్స్ అన్నీ పోతాయండి. నా బాల్కనీలో ఇంచుమించు 12 మందార మొక్కలకి నేను ఇదే రెగ్యులర్గా స్ప్రే చేస్తున్నాను. చాలా బాగా వర్కౌట్ అయ్యింది. సో మీరు కూడా మరి ఈ టిప్ని ట్రై చేసి మీ మొక్కల్ని సేవ్ చేసుకుంటారా? హ్యాపీ గార్డెనింగ్.